ఎవరికి అర్థం కాని అంశం ఏంటంటే భారత్ అమెరికా సంబంధాల్లో ఈ సడన్ డిప్ ఏంటి. ఎందుకంటే 2005లో మనము ఇరాన్కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఓటేసాం. ఒక రకంగా అమెరికాను సంతృప్తిపరిచేందుకు. అమెరికా చెప్పినట్లు ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేశాం. ఈవెన్ ఇజ్రాయిల్ విషయంలో కూడా మరింత సానుకూలంగా మారాం. అమెరికాకి ఇష్టపడే రీతిలో ట్రంప్ మోడీకి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. 2008లోనే భారత్ అమెరికా ఒప్పందం కుదిరింది. ఇండియాకు ఎన్పిటి పైన సంతకం చేయకపోయినా న్యూక్లియర్ ట్రేడ్ జరపడానికి అమెరికా సిద్ధపడింది. రెస్పాన్సిబుల్ కంట్రీ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీని మనకు కితాబిచ్చారు. అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భారతదేశాన్ని సభ్యురాలుగా చేర్చుకున్నారు. I2U2 ఇజ్రాయిల్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనం భాగమయ్యాం. అమెరికాతో అనేక మిలిటరీ ఒప్పందాలు కుదిరాయి. మరి ఇన్ని కుదిరాక సడన్గా డామిట్ కథ ఎందుకు అడ్డం తిరిగింది? ఇది కేవలం ట్రంప్ చర్యలా? ఇది రష్యన్ ఆయిల్ మనం కొనకపోవడమా? రష్యన్ ఆయిల్ మనం కొనడమేనా? లేదా ట్రంప్కు నోబెల్ బహుమతి కావాలని మనం ప్రతిపాదించకపోవడమా? ఇవన్నీ కాదు, వాస్తవంగా ఏం జరుగుతోంది అని. రెండు దేశాల మధ్య సంబంధాలు ఆ దేశాధినేతల మధ్య ఉండే సంబంధాలపై ఆధారపడదు. అంతర్జాతీయ పరిస్థితులు చాలా వాలటైల్గా ఉంటాయి. నిన్న అనుకున్నది ఇవాళ ఉండకపోవచ్చు. భారత్ చైనాలు ఇంత దగ్గర అవుతాయి ఇంత త్వరగా అని ఎవరైనా అనుకున్నారా? అది ఎంత దగ్గర అయ్యో అంత దూరం కూడా ఉంది. మళ్ళీ ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎవరైనా ఊహించారా నమస్తే ట్రంప్ హౌడీ మోడీలప్పుడు ట్రంప్ భారత్కు వ్యతిరేకంగా ఇలా మారుతాడు అని? సో ఎవరైనా ఊహించారా ఇవన్నీ? ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు అంత వేగంగా మారుతుంటాయి. మారుతున్న జియో పాలిటిక్స్ అనుగుణంగా అలైన్మెంట్లు, రీఅలైన్మెంట్లు, న్యూ అలైన్మెంట్లు జరుగుతూ ఉంటాయి. మరి కారణం ఏంటి అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఏంటంటే అమెరికన్ స్ట్రాటజిక్ క్యాలిక్యులస్లో ఇండియా ప్రాధాన్యత తగ్గింది. అమెరికాకి ఇండియా ఎందుకు అవసరము అనే ప్రశ్న వేసుకుంటే మనది థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్ అని మనం ఎన్ని చెప్పినా అమెరికన్ ఎకానమీతో పోలిస్తే ఇండియా చాలా స్మాల్ ఎకానమీ. మనది $4 ట్రిలియన్ ఎకానమీ అయితే మనకన్నా 7-8 టైమ్స్ అమెరికా పెద్దది. అలాగే అమెరికా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నది కంపారిటివ్లీ చాలా తక్కువ చైనాతో పోలిస్తే. సో అమెరికాకు వ్యూహాత్మక డిపెండెన్సీ ఏమీ లేదు ఇండియా పైన, రేర్ ఎర్త్ మెటల్స్ కొరకో లేకుంటే దేనికైనా. లేదా మనమేం పాకిస్తాన్ లాగా మిలిటరీ పర్చేజ్ చేసుకునే క్లయింట్ కాదు. మనం ఏమైనా అమెరికాతో ఎంత జూనియర్ పార్ట్నర్గా వ్యవహరించినా అమెరికా ఏతర ఇంటర్నేషనల్ ఆర్డర్ను మనం వదులుకోలేదు. అందుకే మనం బ్రిక్స్లోను, మనము SCOలోను కూడా సభ్యులం. మన అమెరికాకు ఉపగ్రహ దేశంగా మారలేదు. ఇప్పటికీ స్ట్రాటజిక్ అటానమీ, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అంటుంటాం. అయినా కూడా భారత్ పట్ల అమెరికా ఎందుకు సానుకూలంగా ఉండేదంటే ఒకటే చైనా ఫ్యాక్టర్. అమెరికాకు ఒక ప్రధాన ప్రత్యర్థిగా చైనా ఎమర్జ్ అవుతుంది. అది ఎకానమీ ఫీల్డ్లో, మిలిటరీ ఫీల్డ్లో, అన్ని ఫీల్డ్లో కూడా చైనాను కంటైన్ చేయాలి ఈ ప్రాంతంలో. అంటే ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో అమెరికాకు ఒక్కొక్క ఛాలెంజర్ ఉంటారు. ఇప్పుడు యూరోప్లో అమెరికా రష్యాను కంటైన్ చేయాలి, లాటిన్ అమెరికాలో అమెరికా బ్రెజిల్ని కంటైన్ చేయాలి, ఏషియాలో చైనాను కంటైన్ చేయాలి. సో అందువల్ల ఈ ప్రాంతంలో అమెరికా యాంటీ చైనా లేదా కంటైన్మెంట్ ఆఫ్ చైనా స్ట్రాటజీలో ఇండియా అవసరం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్తో డీల్ చేయడానికి పాకిస్తాన్ అవసరం వచ్చింది. చైనాతో బ్యాక్డోర్ డిప్లొమసీకి పాకిస్తాన్ అమెరికా ఉపయోగించుకుంటుంది. సో ఒక ప్రాంతంలో ఉండేటువంటి వ్యూహానికి అనుగుణంగా మిత్రుల్ని అమెరికా గుర్తిస్తూ వస్తుంది. అందువల్ల ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఒక బలీయమైన శక్తిగా చైనా ఎమర్జ్ అవుతుందో, అంతర్జాతీయంగా కూడా తనకు పోటీగా వస్తుందని అనుకున్నదో, ఆ చైనా కంటైన్మెంట్ స్ట్రాటజీలో భాగంగా భారతదేశానికి ఎక్కడ లేని ప్రాధాన్యత అమెరికా ఇచ్చింది. అందుకే ఇండో పసిఫిక్గా ఏషియా పసిఫిక్ నామకరణం చేసింది. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుంది? అమెరికా ఎంత ఎదుర్కోవాలన్నా చైనా రైజ్ ఆపలేకపోతుంది. అందువల్ల ఏదో చైనాను రీజనల్గా భారతదేశాన్ని ఉపయోగించి కంటైన్ చేయగలుగుతుందనే నమ్మకం అమెరికా కోల్పోతుంది.
ఇక్కడ ఈ ప్రాంతంలో భారత్ చైనా కాదు అమెరికా సమస్య. ఇలా చైనా ప్రపంచంలోనే అమెరికాకు పోటీగా మారుతుంది. అందువల్ల అమెరికాను ఇప్పుడు అమెరికా చైనాను ఒక ప్రాంతీయ శక్తిగా, ఈ ప్రాంతంలో అడ్డుకొనగలిగే శక్తిగా ఇండియాను అని చూడడం లేదు. అంతర్జాతీయంగానే చైనా ఇన్ఫ్లుయెన్స్ను ఎలా కౌంటర్ చేయాలి అన్నది అమెరికా లక్ష్యంగా మారింది. అందులో భాగంగానే రష్యాతో కలిసి చైనాను ఎదుర్కోవాలన్నది ఒక వ్యూహం, ట్రంప్ వ్యూహం. మరీ ముఖ్యంగా దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. ఎందుకంటే 1970s సోవియట్ యూనియన్కు అమెరికాకు పోటీ ఉన్నప్పుడు చైనాను ఉపయోగించుకొని సోవియట్ యూనియన్ కంటైన్ చేయాలి అన్నది కిస్సింజర్ డిప్లొమసీలో భాగం. అందులో భాగంగానే ప్రెసిడెంట్ నిక్సన్ చైనా వెళ్ళారు. చైనా అమెరికా సంబంధాలు చాలా బలపడి ఇవాళ ఇంత పెద్ద ఎకనామిక్ పార్ట్నర్స్గా మారిపోయారు. ఇప్పుడు రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా ట్రంప్ నమ్మకం ఏంటంటే రష్యాతో కలుపుకొని చైనాను కంటైన్ చేయవచ్చు అన్నది ట్రంప్ లక్ష్యం. అందుకొరకు అవసరమైతే తన యూరోపియన్ మిత్రుల్ని కూడా వదిలి రష్యాకు అంత సానుకూలంగా జరిగే ప్రయత్నం అమెరికా చేస్తుంది. దాంతోపాటు చైనా పాకిస్తాన్ నెక్సస్ను కూడా విడగొట్టాలి అని, అందువల్ల చైనాను ప్రత్యక్షంగా ఆంక్షలతో ఎదుర్కోవాలి అని. సో ఇండియా సహకారంతో చైనాను కంటైన్ చేయడం కాదు, రష్యా సహకారంతోనో లేదా తానే స్వయంగా నేరుగానో డీల్ చేయాలి చైనాను అనే ఆ కొత్త ఆలోచన అమెరికా ఫారెన్ పాలసీ సర్కిల్స్లో మొదలైంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ వాదన. అంటే అమెరికన్ స్ట్రాటజిక్ క్యాలిక్యులస్లోనే చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఉపయోగించుకోవాలి, చైనాను కంటైన్ చేయాలంటే ఇండియా తనకు కీలకం అనే భావన తగ్గుతోంది అని. దాని ఎప్పుడైతే యాంటీ చైనా స్ట్రాటజీలో ఇండియా అవసరము లేదనుకుంటే ఆటోమేటిక్గా అమెరికా ఇండియా సంబంధాల్లో కూడా మార్పు వస్తుంది. ఇది మొదటిది. రెండవది, అమెరికాకు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉండరు, అమెరికాకి ఎప్పుడు పార్ట్నర్స్ ఉండరు. అమెరికాకి ఎప్పుడైనా జూనియర్ పార్ట్నర్స్ ఉంటారు, అమెరికాకి ఎప్పుడైనా సబార్డినేట్స్ ఉంటారు. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం కనుక అమెరికా పార్ట్నర్లను అలయన్స్ను మాత్రమే కోరుకోదు, సబార్డినేట్గా ఉండే వాళ్ళని కోరుకుంటుంది. అది మిత్రులైనా ఎవరైనా. ఇవాళ అమెరికా యూరప్ పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే మనకి అర్థమవుతుంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అన్ని సందర్భాల్లోనూ అమెరికాతో కలిసి ఉన్న యూరప్ విషయంలోనే ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నాడో మనం చూస్తున్నాం. సో అమెరికా డజంట్ నీడ్ పార్ట్నర్స్ అండ్ అలైస్, అమెరికా నీడ్స్ సబార్డినేట్స్. సో ఆ సబార్డినేట్ రోల్ ప్లే చేస్తానికి పాకిస్తాన్ లాంటి దేశాలు మహాప్రసాదం అంటూ ముందుకు వస్తాయి. కానీ ఇండియా అందుకు సిద్ధంగా లేదు. నువ్వు ఎంత అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మారినా ఇండియా అమెరికాకు ఒక సబార్డినేట్గా ఉండే ప్రసక్తే లేదు. అండ్ మన ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ కోరుకుంటాం, స్ట్రాటజిక్ అటానమీ కోరుకుంటాం. మరీ ముఖ్యంగా గ్రేట్ పవర్ డ్రీమ్ ఉన్న దేశం. అంతే ప్రపంచంలో పెరుగుతున్న మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా కూడా ఒక పోల్గా చూడాలన్నది మన కోరిక. నరేంద్ర మోడీ అయితే ఒక పోల్గా అయిపోయామనే భావిస్తాడు, అమెరికా అలా భావించదు. మనకు ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా ఇది బిగ్ పవర్గా అమెరికా భావించడం లేదు. ఇటీవల మార్క్ రూబియోనే అన్నాడు, మల్టీపోలారిటీ ఎమర్జ్ అవుతుంది అమెరికా, చైనా, రష్యా అని. సో అమెరికన్ వరల్డ్ వ్యూ ఏంటంటే ప్రపంచం 3 స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా మారిపోతుంది. అది ఒకటి అమెరికా, 2 చైనా, 3 రష్యా. ఇందులో ఏ 2 కలిసినా 3వ దానికి సవాల్ అవుతుంది. అందుకే నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినట్లు చైనా రష్యా నెక్సెస్ను తెగగొట్టాలన్నది అమెరికాకు ఫస్ట్ లక్ష్యం. అందువల్ల చైనా కంటైన్మెంట్ స్ట్రాటజీలో ఇండియా కన్నా కూడా రష్యాను ఉపయోగించుకోవాలి అనేది అమెరికా లక్ష్యంగా మారింది. ఎందుకంటే అమెరికా దృష్టిలో మల్టీపోలార్ వరల్డ్లో ట్రైపోలార్ వరల్డ్గా మాత్రమే ఉంది. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ మనం అనుకుంటున్నట్టు అమెరికా అనుకోవడం లేదు. మనం ఒక బలమైన పోల్గా అందులో మనకి ఈ గ్రేట్ పవర్ గేమ్ అంటే మనము కూడా ఒక వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ, ఇవన్నీ మన అంబిషన్స్. మనం కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ కావాలనుకుంటున్నాం. అందుకే మనము ఎంత అమెరికాకు దగ్గరైనా ఎక్కడో ఒక చోట లిమిట్ ఉంటుంది. అందుకే మనం అమెరికాకు నచ్చని బ్రిక్స్లో ఉన్నాం, అమెరికాకు నచ్చని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం,
అమెరికాకు నచ్చని రీతిలో ఉక్రెయిన్ వార్పై స్టాండ్ తీసుకున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయిల్ లాగానో పాకిస్తాన్ లాగానో నోబెల్ ప్రైజ్కి మనం నామినేట్ చేయలేదు. ఇది అమెరికాకు నచ్చడం లేదు. ఒక వ్యూహాత్మక స్ట్రాటజిక్ అటానమీతో తానే ఒక గ్రేట్ పవర్గా ఎమర్జ్ కావాలని ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో ఉండే ఇండియాను అమెరికా కోరుకోవడం లేదు. ఒక సబార్డినేట్ ఇండియాను మాత్రమే కోరుకుంటోంది. అందువల్ల ఇండియన్ డ్రీమ్కు అమెరికన్ లక్ష్యానికి మధ్య ఉన్న కాంట్రడిక్షన్ రెండవది. ఇక మూడవది, ఇండియా పాక్ వ్యవహారంలో అమెరికా కోరికకు మన లక్ష్యానికి కంప్లీట్గా తేడా ఉంది. మనమేమో భారత్ పాక్ సంబంధాల్లో మూడో వాడు జోక్యం చేసుకోకూడదు, మనను పాకిస్తాన్ కలిపి చూడకూడదు. ఇది మన విధానం. అమెరికా విధానం అది కాదు. అమెరికా విధానం డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అంటే ఇండియాను పాకిస్తాన్ను తన గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడాలన్నది అమెరికా లక్ష్యం. అందుకే మీరు చూడండి, ట్రంప్ ఓపెన్గా అన్నాడు కదా, ఇండియా పాక్లను ఇద్దరిని నేనే ఆపాను, ఒప్పించాను అని. కాశ్మీర్లో మీడియేట్ చేస్తామని కూడా ముందుకొచ్చాడు. దానికి ఇండియా వినలేదు. అది అమెరికాకు నచ్చలేదు. ఎందుకంటే మా డ్యూయల్ కంటైన్మెంట్ స్ట్రాటజీకి విరుద్ధంగా మీ ఇద్దరిని మేము ఆడిస్తామంటే నువ్వు ఇండిపెండెంట్గా ఆడతావా? మేము చెప్పినట్టు ఆడటానికి పాకిస్తాన్ ఉన్నది కదా, మేము చెప్పినట్టు వినకపోతే మీ పని మీరు చూసుకోండి అని పాకిస్తాన్ను ఆడించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అసీం మునీర్ వైట్ హౌస్కి వచ్చాడు. అందులో భాగంగానే అమెరికా పాకిస్తాన్తో మినరల్ డీల్ కుదుర్చుకుంటోంది, ఆల్రెడీ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది, ఆయిల్ డీల్ కుదుర్చుకుంది. అమెరికా పాకిస్తాన్ బంధం బలపడుతోంది. అందువల్ల భారతదేశము దానికి సిద్ధపడలేదు కనుక అమెరికన్ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్కు ఇవాళ అమెరికా దృష్టిలో భారత్ అనేది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యతను కోల్పోతుంది. నాలుగవది, ఇండియాను అమెరికా ఒక దేశంగా, ఒక బలీయమైన శక్తిగా చూడదు, ఒక పెద్ద మార్కెట్గా మాత్రమే చూస్తుంది. అందుకే ఇటీవల సర్గియో గోర్ ఇండియాకు నియమించబడ్డ కొత్త అమెరికన్ రాయబారి ఏమన్నాడు? ఇండియా ఈజ్ ఎ బిగ్ ఎకనామిక్ ఆపర్చునిటీ అన్నాడు. సో మాకు ప్లే గ్రౌండ్ ఇండియా అని వాళ్ళ ఉద్దేశం. మనమేం కోరుకుంటున్నాం? అమెరికా ఇండియా ఒక ట్రేడ్ పార్ట్నర్ కావాలి ఈక్వల్గా మనం అనుకుంటున్నాం. అలా అమెరికా భావించడం లేదు. మనను ఒక ట్రేడ్ పార్ట్నర్గా భావించడం లేదు అమెరికా. మనను ఒక కస్టమర్గా మాత్రమే అమెరికా భావిస్తోంది. మనం ఒక పెద్ద మార్కెట్గా మాత్రమే అమెరికా భావిస్తుంది. అమెరికాకు ఒక గొప్ప ఎకనామిక్ ఆపర్చునిటీగా ఇండియా ఉపయోగపడాలి అన్నది లక్ష్యం. ఇది బహిరంగంగానే సర్గి గౌర్ అమెరికన్ సెనేట్కి చెప్పింది. అందుకే అందులో భాగంగానే విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇండియన్ మిడిల్ క్లాస్ 31% ఉంటుంది, అమెరికా జనాభా కన్నా ఇది ఎక్కువ అని. సో మనము ఒక సహభాగస్వాములుగా, ట్రేడ్ పార్ట్నర్లుగా ఈక్వల్ స్టేటస్ కోరుతుంటే అమెరికా మనల్ని ఒక మార్కెట్గా చూస్తుంది. ఈ పర్సెప్షన్లో కూడా తేడా ఉంది. దాంతో భారతదేశం అమెరికన్ మార్కెట్గా పూర్తిగా ఉపయోగపడటానికి సిద్ధపడడం లేదు. అది కూడా అమెరికాకు నచ్చడం లేదు. అందువల్ల ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ల వల్లనే ఇండియా అమెరికా రిలేషన్స్లో ఈ హెడ్విండ్స్ అంటే ఎదురుగాలులు మొదలయ్యాయి.